ఆఫ్ ఇండియా దగ్గర కూడా ఉండాల్సి పోవచ్చు బీసీ కుల సంఘాలు అందరిని ఒక 100 మందిని వేసుకొని ముఖ్యమంత్రి గారు డెలిగేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర తీసుకుపోయినా కానీ థింగ్స్ కూడా ప్రాబ్లీ వర్క్డ్ అవుట్. మా పరిస్థితులు ఇవి, మా స్థితిగతులు ఇవి, మేము 70-80% మేము బీసీఎస్సీ మైనార్టీలు ఉన్నటువంటి వెళ్ళొచ్చు, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, వెళ్ళి డెలిగేషన్ ఇప్పుడు కూడా మహేష్ గారు ఇప్పుడు కూడా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే గవర్నర్ గారు ఆల్రెడీ ఒకటి అక్కడ ఉంది కదా సేమ్ సబ్జెక్టు ఇక్కడ పెండింగ్ అట్లాంటిది ఏమన్నా కొంత ఇది ఉంటే ఇప్పుడు కూడా మీరు ప్రభుత్వం వైపు నుంచి మీ లాబింగ్ మీరు చేసుకోవచ్చు, గవర్నర్ గారికి ఒప్పించి మెప్పించి, ఇంకా అవసరమైతే అఖిలపక్ష కమిటీని కూడా ఒక దాన్ని తీసుకెళ్ళి ఆయనతో ఇది చేసుకోవచ్చు. సో ఎట్లా దీని నుంచి ఒకవేళ ఆ పరిస్థితి క్రియేట్ అయితే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఎవ్వరు శంకించజాలరు సార్. ఎందుకంటే అధికారంలోకి వచ్చినాక వెంటనే అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, సర్వే చేసినాం, ఆథెంటిక్ రికార్డ్స్ తోని సైంటిఫిక్ డేటాతోని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పైకి పంపినాం గవర్నర్ గారి ద్వారా ప్రెసిడెంట్ గారికి. ఇప్పుడు చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవకాశము ఈ 2 నెలలు 3 నెలలు అసెంబ్లీ బిల్లు పాస్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 5-6 నెలలు బీజేపీ చూపించుకునే అవకాశం ఉండే. ఏంది 9th షెడ్యూల్లో పెట్టేటట్టుగా వీలుగా గవర్నర్ రాష్ట్రపతి గారి ఆమోదంతో అది 9th షెడ్యూల్లో తెలంగాణను కూడా తమిళనాడులో ఎలాగైతే పెట్టారో రిజర్వేషన్ కి రక్షణ కల్పిస్తూ, సో అవకాశం వాళ్ళ చేతిలో ఉండే, వాళ్ళు ఆ అవకాశాన్ని వదులుకున్నారు. తెలంగాణ బీసీల పట్ల వాళ్ళ చిత్తశుద్ధి డెఫినెట్ గా అప్పుడు చేయలేదు, అట్లీస్ట్ ఇప్పుడు మేము చేస్తున్న దాన్ని స్వాగతిస్తున్నారు కదా. నేనేమంటున్నా 9th షెడ్యూల్లో పెట్టుంటే అసలు ఈ ఆర్డినెన్స్ అవసరమే లేదు కదా సార్. బేసిక్ పాయింట్ ఒకటి. 2 తర్వాత మేము ఈ బిల్లు పెట్టిన తర్వాత ఢిల్లీ జంతర్ మంతర్ లో ధర్నా చేయడానికి అందరిని ఆహ్వానించినాము, బట్ ఎవరు రాలేదు. మేమే మళ్ళీ పార్లమెంట్ జరుగుతున్నప్పుడే మా బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఢిల్లీలో జంతర్ మంతర్ లో ధర్నా కూడా చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని డిమాండ్ చేస్తే దేశవ్యాప్తంగా చేస్తామని మా ఒత్తిడికి తలొగ్గి బీజేపీ వచ్చినటువంటి పరిస్థితి. సో బీసీలకు మేలు చేయాలి, 42% రిజర్వేషన్ ఇవ్వాలనే దాంట్లో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఎవరు శంకించరారు. సో ఇక్కడ ఒక పాయింట్ మహేష్, ఒక పాయింట్ అడుగుతాను. పార్టీ అధ్యక్షుడినే బీసీని పెట్టుకున్నాం సార్. సరే సరే, అవి రోజు 3 రోజుల నుంచి అవే వింటున్నాం కానీ అది సరే, ఎవరి పార్టీల వారిగా ఒక్కొక్కసారి సీనియారిటీలు, అవకాశాలు, అవసరాలను బట్టి పెట్టుకుంటూ పోతారు. అధ్యక్షులు బీసీలు పెట్టుకున్నంత మాత్రాన మొత్తం అదే చేస్తారని అనుకోలేము. అందువల్ల అది కాదు ఇష్యూ. అంటే సర్పంచ్ ఇప్పుడు మీరు మాట్లాడేది ఎట్లుందంటే సర్పంచ్ బీసీ అయితే ఏమరుగుతుంది, అది కాదు అది కాదు అది కాదు అది కాదు జడ్పీ చైర్మన్ బీసీ అది కాదండి, అంతే కదా సార్. కాదు కాదు, కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర వద్దు, మళ్ళీ ఆ కాంట్రవర్సీలోకి పోతే ఇష్యూ ఎటో పోతుంది. కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఎస్సీలే ఏఐసిసి అధ్యక్షులు అయ్యారా, కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి తెలంగాణ పిసిసి ఏపీసీసీ అధ్యక్షులు బీసీలే అయ్యారా? అట్లా అనుకుంటే కాదు కదా. అవసరాన్ని బట్టి ఆ టైం బీయింగ్ తీసుకుంటారు. ముఖ్యమంత్రికి ఒక సామాజిక వర్గానికి ఇస్తే దయచేసి దాన్ని అటు డ్రైవ్ చేయొద్దు. ప్లీజ్ డోంట్ డ్రాగ్ మీ ఇంటూ దట్ కాంట్రవర్సీ. ప్లీజ్ డోంట్ ట్రై టు డ్రాగ్ మీ ప్లీజ్. ఇక్కడ నేను ఒక పాయింట్ అడగదలుచుకున్నా మహేష్ గారు, ప్లీజ్. ఏమంటారంటే ఇప్పుడు వరుసగా మీరు రికార్డ్స్ అని అనాలో మరి లేకపోతే దేశంలో ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు, అందరికంటే ముందు వరుస ఉంటున్నారు అనాలో తెలియదు కానీ ఎస్సీ వర్గీకరణకి సుప్రీంకోర్టులో అట్లా గ్రీన్ సిగ్నల్ వచ్చిందో లేదో అప్పుడు అసెంబ్లీ నడుస్తోంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్పాట్లో అనౌన్స్ చేశారు. ఫస్ట్ తెలంగాణలో అమలు చేస్తామన్నారు, చెప్పినారు. మందకృష్ణ మాదిగ గారు వచ్చి ఆ రోజు వచ్చి వాటేసుకున్నారు, అభినందించారు. ఏదో చిన్న చిన్న వేరియేషన్స్ ఏ ఉంటే డీవియేషన్ ఉంటే రిక్వెస్ట్ చేశారు. ఓకే, ఏమైనా కూడా ఫస్ట్ అమలు చేసిన స్టేట్గా ఒకటి క్రెడిట్ కొట్టేశారు. రెండవది కులగణన చేసిన ఫస్ట్ స్టేట్గా క్రెడిట్ కొట్టేశారు. ఆ మేరకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా 2026లోనో 27లోనో వాళ్ళు కూడా చేస్తామని చెప్తున్నారు. సో ఇది రెండవది. మూడవది ఇప్పుడు బీసీ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కూడా అన్నీ సాఫీగా జరిగిపోతే అది కూడా మీ అకౌంట్లోనే పడిపోతున్నట్టుగా కనపడుతుంది. సో ఎలా ఉంది ఈ ఫీలింగ్, ఎలా ఉంది మీకు బ్రీఫ్గా? 100% సార్. ఎస్, సామాజిక న్యాయ పేరుతో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా ఎస్సీ రిజర్వేషన్ మొదటగా అమలు చేసిన, బీసీ రిజర్వేషన్ 42% పెంచిన, ఈ రోజు స్థానిక సంస్థల్లో బీసీలకు అవకాశం ఇచ్చిన,
అట్టడుగు వర్గాలు గత కొన్నేళ్లుగా ఎస్పెషలీ తెలంగాణ వచ్చినాక అణిచివేయబడ్డ వర్గాలు, నిర్లక్ష్యం కాబడినటువంటి వర్గాలను ప్రయారిటీ కింద పెట్టుకొని పనిచేస్తున్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం. డెఫినెట్ గా ఆ వర్గాల్లో కూడా అంతే సార్. కాంగ్రెస్ లవ్స్ ఈ డౌన్ ట్రైడింగ్ సెక్షన్స్ అండ్ డౌన్ ట్రైడింగ్ సెక్షన్ కూడా సేమ్ లవ్ రెసిప్రికేట్ చేస్తున్నారు. ఈ రోజు మీరు చూస్తే ఆర్ కృష్ణ గారు కలిసిన, మిగతా ఎంతో మంది బీసీ సంఘాల ప్రతినిధులు కలిసిన, చిరంజీవులు గారు ఎక్స్ రిటైర్డ్ ఆఫీసర్, వారు ఐఏఎస్, వారు చెప్పిన అనేక మంది కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు, బీసీ ఉద్యమాల కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. బీసీలకు మునుముందు ఇంకా అనేక అవకాశాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఉన్నత వర్గాల్లో ఉన్న పేదలకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైట్. ఓకే, ఒక్క నిమిషం మహేష్ గారు, కట్టుబడి ఉంది. యా